అమలాపురం అండి. రాజోలు టైట్ ఫైట్ ఉందండి అనూహ్యంగా. అది వాస్తవానికి జనసేన అనుకున్నారు. అక్కడ గొల్లపల్లి సూర్యారావు కూడా గట్టి ఫైట్ ఇస్తున్నాడు ఆయన. మీకు పి గన్నవరం జనసేన ఖాతాలో వేసుకోవచ్చు. పి గన్నవరం. మండపేట కూడా టీడీపీ. ఓకే. ఇప్పుడు మహాసేన రాజేష్ గారిది అదేగా, ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అదే నడుస్తూ ఉంది. ఇప్పుడు రివర్స్ అవ్వడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎక్కడున్నా కానీ ఆయన ఓడించడమే నా టార్గెట్ అని. మహాసేన రాజేష్ అను ఎక్స్ అను వై అను ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయనతో నాకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఆయన పాపం ఆ నంబర్ లేదు, ఏమి కాదు. ఆయన అంటే ఒక అభిప్రాయం అనేది లేదు. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ హీఈస్ ఎ లీడర్. తను మాస్ మొబిలైజ్ చేయగలిగిన లీడర్ అనేది ప్రాజెక్ట్ చేశారు. ఓకే, అంతవరకు ఉంచండి. ఈసారి పిలుపునిస్తే అంటే ఎన్టీఆర్ లా పిలుపునిస్తే కదిలిపోయే ఏం సమూహాలు ఏం లేవు. ఓకే. అంటే పిలుపునిస్తే కదిలిపోయే సమూహాలు అలా ఏముండవు. నేను అది ఇప్పుడు చెప్తున్నాను కదా. మీరు ఒక మనిషి ఒక 100 ఓట్లు వేయిస్తాడు అనుకోవడం కూడా అంతకు మించిన అవివేకం లేదు. కాదులేండి, ఆ నియోజకవర్గానికి ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఫేవర్ అయితే క్రియేట్ చేస్తారు. లాస్ట్ మినిట్ వరకు కూడా జనసేనది ఒక అంటే నాకు సీట్ రాకుండా జరిగిందను ఆ అసంతృప్తి ఉంది కదా. అది ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అది గెలుస్తున్నారు. అయితే జనసేన గెలుస్తున్నారు. ఎంతమంది ఎక్కడ కాసుకుని కూర్చొని వాళ్ళకి వేయద్దు వీళ్ళకి వేయద్దు అని ఎంతమంది చెప్పుకుంటారు. ఓకే. ఇప్పుడు చివరి నిమిషంలో ఇవన్నీ జరగవు. అదేలేండి. ఓకే. చివరి నిమిషంలో జరిగే రాజకీయాలు వేరు మళ్ళీ. ఓకే. అక్కడ పంచాయతీ లెవెల్లో బూత్ లెవెల్లో జరుగుతాయి. అవునవును. ఆ రాజకీయాలు వాళ్ళకే క్లారిటీ ఉంటుంది. కరెక్ట్. ఓకే. మనకి క్లారిటీ ఉంటుంది, కాకపోతే మనం చేసేది ఏముండదు. చివరి 2 రోజులు కూడా మన టీమ్స్ వచ్చేస్తాయి. మనం పోల్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంటాం కదా. చివరి 2 రోజులు మనం కూడా వచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చూసుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలిక అనేది జరగని అని అంటే ఇదేని అనుకోవచ్చు ఒక రకంగా. అంటే మీకు దాదాపు నేను అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మనకు టైం లేదు కానీ దాదాపు 42 నియోజకవర్గాల్లో ఎయిదర్ జనసేన వల్ల కానీ లేదా టీడీపీ వల్ల కానీ ఆ 42 కోల్పోయింది. ఓకే. 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 ఇప్పుడు శ్రీకాకుళం ఉంది. శ్రీకాకుళం అక్కడ వీళ్ళకి ఒక 5,000 6,000 వచ్చాయి అనుకోండి. ఆ 5,000 6,000 మార్జిన్ వాళ్ళది. రైట్. ఓకే. అవి ఇటు పడి ఉంటే సరిపోయింది కదా. సరిపోయింది. కరెక్ట్. దాంట్లో సగం పడినా కూడా కొన్ని నియోజకవర్గాలు అయిపోయి ఉండేది. ఓవరాల్ గా చూసుకుంటే అంతెందుకు భీమిలి గాజువాకలో ఓడిపోయినా భీమవరంలో ఓడిపోయినా ఎందుకు ఓడిపోయారు? ఇద్దరులో ఎవరో ఒకరు డ్రాప్ అయ్యింటే ఇంకొకరు గెలిచి ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు డ్రాప్ అయితే అక్కడ పల్లా శ్రీని గెలిచేవాడు. ఇక్కడ వీళ్ళు డ్రాప్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ గెలిచిండేవాడు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండేవాడు. ఏదైతే ఈ 40,000 50,000 ఉన్నాయో అవన్నీ ఎక్సెస్సే కదా. పోనీ సరే 70% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అనుకున్నాం, అంతవరకు కానీ అదే అడ్వాంటేజ్ కదా. ఒక 25,000 అడ్వాంటేజ్. కరెక్ట్. సో మనం ఎందుకు ఓడిపోయాం అంటే మెజారిటీ తగ్గింది. ఇంకొక 40 సీట్లు వచ్చి ఉండేవి కదా. అవును. మనం తీసుకెళ్ళి మన ఇద్దరం కొట్టుకొని వేరే వాడికి తీసుకెళ్ళి ఎందుకు ఇవ్వడం అనేది ఆయన ఆ దీనిలో వచ్చాడు ఆయన. ఓకే. ఓకే. రైట్. అవును, ఆ స్టాండ్ వర్కౌట్ అవుతుంది అంటున్నా. అదే డెఫినెటివ్ వర్కౌట్. ఇంకొకటి కూడా చెప్పగలను, కాకపోతే ఏంటంటే మళ్ళీ నా మీద ఏదైనా రాజకీయ ముద్ర వేస్తారని నేను చెప్పట్లేదు కానీ వాస్తవానికి దానికోసం నిలబడ్డాడు ఆయన. పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు కూడా ఆయన. ఓకే. ఓకే. చాలా చోట్ల నుంచి చాలా ప్రెషర్లు వచ్చాయి. ఎందుకు మీరు 30 గెలిచేస్తారు, 40 గెలిచేస్తారు, 175లో మీరే పోటీ చేయొచ్చు. ఎలక్షనీరింగ్ అంత ఆషమాషి వ్యవహారం కాదు. పార్టీని నడపడం అంత ఆషమాషి వ్యవహారం కాదు. ఆయన క్లారిటీతో ఉన్నాడు కాబట్టి 19 కాకుండా చాలా మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి ఆయన స్టాండ్ అయ్యాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మాటలు అన్న వ్యక్తులను కూడా మీరు కోవర్ట్లు అని చెప్పేసి పదం వాడాడు అన్న. ఇంకంటే అంతే ఆయన అంత క్లారిటీగా ఉన్నారు. అదే అర్థం. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అవును, మనం ఫెయిర్ అనాలిసిస్ చేస్తే ఆయన క్లారిటీతో ఉన్నాడు, ప్రతి చోట నిలబడ్డాడు. ఈవెన్ ఎక్కడైనా వీళ్ళ ఫ్రెండ్షిప్ కి మళ్ళీ లేదు, మనం ఏదో ఒక యజ్ఞం చేస్తున్నాం, ఆ యజ్ఞాన్ని ఒక ధ్వంసం చేయాలని, ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ఇంకో శక్తులు అనుకునేటప్పుడు అది ఎలా భగ్నం చేస్తున్నారు అనేది మన క్లారిటీ ఉంటే, ఈవెన్ ఆయన్ని చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు కూడా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూర్తిగా ఆత్మస్థైర్యం కోల్పోయిన టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి నేరుగా కలిసి వచ్చి అనౌన్స్ చేశాడు ఆయన. అవును, వాళ్ళకి కొంత బలం ఇచ్చింది, అది టీడీపీకి బలం ఇచ్చింది.
సో తనకు క్లారిటీ ఉంది, అల్టిమేట్గా టార్గెట్ మీద క్లారిటీ ఉంది, లక్ష్యం మీద క్లారిటీ ఉంది కాబట్టి ఆయన ఆ స్టెప్స్ తీసుకున్నాడు. మధ్యలో చాలా మంది చాలా రకాలుగా దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడాను ఆయన ఎక్కడ కూడా డీవియేట్ అవ్వాల. ఎందుకంటే మధ్యలో కూడా చాలా జరిగినాయండి. అంటే కాపుల్లో సమైక్యత ఉండదు, వాళ్ళని ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మటుకి వాళ్ళు ఒకే ట్రాక్ లో ఉన్నారు. ఆ సామాజిక వర్గం మొత్తం అంటే ఒకే చాలా step. వరకు అనుకోవచ్చా? 80% ఉన్నారండి నేను. 80%. ఇప్పుడు మ్మ్. తుని లాంటిది ఉందనుకోండి, కాపులు జనసేన కంటే కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు ఓకే తుని లాంటి చోట. ఓకే. కాకపోతే ఏ పర్సంటేజ్ ఎంత అనేది తర్వాత మళ్ళీ ఇన్ డెప్త్కి వెళ్ళాలి. ఆ, బట్ మెజారిటీ పర్సంటేజ్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, కమ్మ సామాజిక వర్గం ఎవరితో ఉంటారు? దానికి ఏం రాకెట్ సైన్స్ అవసరంలా, కరెక్ట్. టీడీపీతో ఉంటారు, అంతే కదా. మరి లాస్ట్ ఎలక్షన్ అప్పుడు లేరు అలా చూసుకుంటే. ఉంటది ఒక్కొక్కసారి, ఇక తప్పదు తప్పదు ఇక. ఓకే ఓకే. ఒకసారి మార్పు కోరుకునేటప్పుడు ఆ మార్పు ఫలాలు కూడా అనిపించినప్పుడు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, ఓకే ఓకే. తప్పదు.